నీ విశ్వాసం నిన్ను ఈ లోకముల అవసరాలు తీర్చుతుంది, నిత్య జీవములో నీకు ప్రవేశమిస్తుంది. కేవలం ధనవంతుడికి ఆ ధనం ఒక్కటే. ఆ ధనం ఎలాంటిదంటే నిజంగా నేను అలాంటి మాటలు చెప్పకూడదు, కానీ ఒక వేశ్య లాంటిది అంతే. ఈరోజు నీ ఇంట్లో ఉంటుంది, ఈరోజు నీ బండి మీద ఉంటుంది, రేపొద్దున మరొకటి బండి ఎక్కింది. ఈరోజు నీ ఇంట్లో ఉంటుంది, రేపొద్దున ఇంకొకటి ఇంట్లో ఉంటుంది. అది ఎవరికీ శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటి దేవుని కృప, శాశ్వతమైన దేవుని కృప మనకుంది. అందుకని నీ పేదరికాన్ని బట్టి, నీ కష్టాలను బట్టి, నీ శ్రమలను బట్టి సిగ్గుపడమాక. అస్సలు సిగ్గుపడద్దు. నీ దేవుడు నీకు తోడున్నాడు. అపేక్ష కలిగి బ్రతకొద్దు. కలిగిన దానిలో నా ప్రభు ఉన్నాడు. నా ధనం గొప్పదా, నా దేవుడు గొప్పోడా కదా? అదే కదా చెప్పాడు. సమస్త విధములైన కృపను మీకు విస్తరింప చేయగలడు. సమస్త విధములైన కృప అంటే ఆరోగ్యం ఇచ్చే కృప, ఐశ్వర్యమునిచ్చే కృప, మనశ్శాంతినిచ్చే కృప, నిన్ను బలహీనుడిని బలపరిచే కృప, ఒక అజ్ఞానుడిని, అజ్ఞానం కలిగిన వాడిని జ్ఞానవంతునిగా చేయగలిగిన కృప, ఒక ఘనహీనమైన వాడిని ఘనపరిచే కృప. ఈ సమస్త విధములైన కృప నీకు ఇచ్చాడనే సంగతి గుర్తుంచుకొని దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకండి. దేవుడు మిమ్మల్ని దీవించునగాక.